హాయ్ అండి. ఎండి చేప మాగండి డ్రై ఫిష్ ఇది మనం కర్రీ చేద్దాము. ఎల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ మనం వీటిని కట్ చేద్దాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్. ఇలా అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రెడీ చేసుకుందాము. మాగ చేప అండి, ఎండు చేప. దాని మీద స్కిన్ ఉంటుంది కదా చేపకి, నీటిలో కడిగేసుకొని మనం తలకాయని, చెంకులు, తోకలన్నీ తీసేసి ఒక నీటిలో వేసుకుంటే మన స్కిన్ కూడా ఇలా లాగేసుకోవచ్చండి. కొంతమంది తోముకోవచ్చు. మీకు అలా ఇష్టం లేకపోతే గనక తోలు తీసేయాలండి. తోలు తీసేసుకోవాలి దాని మీదే. ఎండు చేప అండి, మాగ చేప ఇది. ఇప్పుడు ఉల్లిపాయలు మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేపేసుకోవాలి. మనం వెల్లిపాయలు కూడా ఇలాగ మనం తొక్కు తీసేసుకొని నీట్గా గుడ్లా ఒలిచి పెట్టుకున్నాము. ఇలా నీట్గా ఒలుచుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ముందుగా కొంచెం పసుపు, మనం తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవి సప్పడి మాగలండి. అది ఉప్పు అయితే మాత్రం మనం ఉప్పు వేసుకోకూడదు. ఆ ఉప్పు కలిసి ఎక్కువైపోతుంది. అందుకని సప్పడి మాగలు కాబట్టి మనం ఉప్పు కూడా వేసాము. వేసి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఇట్లా అలా బాగా వేగనివ్వాలి. మనం పసుపు అలాగే సాల్ట్, ఉప్పు వేసేసాం కాబట్టి ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గిపోతాయండి. అట్లా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా వేపుకోవాలి. ఇలా కొంచెం వేగినాక మళ్ళీ మనం ఈ చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. చేపలు కూడా వేసేసుకొని అవి కూడా ఒక 2 నిమిషాలు మనం వేపుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా వేపుకున్నాక మనకు పసుపు, ఉప్పు బాగా నూనెలోనూ వేపుకుంటే చేప బాగుంటుందండి. వేగాక మనం తగినంత కారం కూడా వేసుకోవాలి. దీనికి 2 స్పూన్లు కారం పడిందండి. మనకి ఇది మిల్లి పట్టించిన కారం కాబట్టి ఇంత మనకి థిక్గా కలర్లో ఉంది. మనం మిల్లి పట్టించుకున్న కారం అయితే మనకి మంచిదండి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ఒక గ్లాసున్నర వాటర్ పడుతుంది. గ్లాసున్నర వాటర్ వేసేసుకొని, గ్లాసున్నర పట్టిందండి వాటర్. వేసేసుకొని మనం ఒకసారి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల్లో మనం మూత తీసి చూద్దాము. ఇగండి కొంచెంగా ఎగిరింది. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇగండి ఇప్పుడు కర్రీ దగ్గర పడింది. ఇలా బాగా దగ్గరకంటే ఎగిరించుకోవాలండి. లేకపోతే కొంతమంది వాటర్గా దింపుకోకూడదు. మనకి గ్రేవీ చాలా దగ్గరగా అయిపోవాలి. ఏ కర్రీ అయినా సరే మనం ఇలాగ గ్రేవీ దగ్గరగా అయిపోయేలాగా మనం దగ్గరికి ఎగిరించుకోవాలి. అలాగా ఇంకొంత దగ్గరగా పడింది చూసారా? అలాగైతేనే మనకి ఎగిరికూరలు